ఏపీలో 3 రాజ్యసభ స్థానాల భర్తీపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. రేపటితో రాజ్యసభ ఎన్నికల నామినేషన్కు గడువు ముగియబోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 6 స్థానాలకు నోటిఫికేషన్ను జారీ చేసింది. ఇందులో ఏపీ నుంచి 3 స్థానాలు ఉన్నాయి. ఈ 3 స్థానాల్లో కూడా ఒకటి బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. దీంతో బీజేపీ ఏపీ నుంచి తమ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య పేరును ఖరారు చేసుకుంది. టీడీపీ ఇద్దరు అభ్యర్థులు ఎవరు అన్న దానిపై కసరత్తులు చేస్తోంది. ఏపీలో 3 రాజ్యసభ స్థానాల భర్తీపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. రేపటితో రాజ్యసభ ఎన్నికల నామినేషన్కు గడువు ముగియబోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 6 స్థానాలకు నోటిఫికేషన్ను జారీ చేశారు. ఇందులో ఏపీ నుంచి 3 స్థానాలు ఉన్నాయి. ఈ 3 స్థానాల్లో ఒకటి బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. దీంతో బీజేపీ ఏపీ నుంచి తమ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య పేరును ఖరారు చేసింది. టీడీపీ ఇద్దరు అభ్యర్థులు ఎవరు అన్న దానిపై కసరత్తులు చేస్తోంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. టీడీపీ నుంచి రాజ్యసభ రేసులో బీదా మస్తాన్ రావు, సానా సతీష్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో వైసీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీలో చేరిన మస్తాన్ రావుకు సీటు దక్కే అవకాశం కనిపిస్తోంది. మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన స్థానం ఎవరికి దక్కుతుందనే దానిపై సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. మోపిదేవి పేరు రేసులోనే లేదు. అయితే ఆయన స్థానాన్ని సానా సతీష్కు ఇస్తారని తెలుస్తోంది. సానా సతీష్తో పాటు భాష్యం రామకృష్ణ, కంభంపాటి రామ్మోహన్, వర్ల రామయ్య పేర్లను కూడా పరిశీలిస్తున్నారు సీఎం చంద్రబాబు. హైదరాబాద్లోనే ఉండి దీనిపై కసరత్తులు చేస్తున్నారు ఆయన. సాయంత్రానికి అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఏపీ నుండి ఇటు రాజ్యసభ అభ్యర్థిగా 3 స్థానాలు ఉన్నాయి. ఇందులో బీజేపీ నుంచి ఇటు ఆర్ కృష్ణయ్య అయితే దాదాపుగా ఖరారైనట్టుగా కనిపిస్తోంది. ఆర్ కృష్ణయ్య ప్రెసెంట్ మనతో పాటు ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. రైట్, ఇటు చూస్తే మొత్తానికి ఇటు ఏపీలో 3 రాజ్యసభ స్థానాల భర్తీపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. రేపటితో రాజ్యసభ ఎన్నికల నామినేషన్కు గడువు ముగుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 6 స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో ఏపీ నుంచే 3 స్థానాలు ఉన్నాయి. ఈ 3 స్థానాల్లో ఒకటి బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. దీంతో బీజేపీ ఏపీ నుంచి తమ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య పేరును ఖరారు చేసింది. టీడీపీ ఇద్దరు అభ్యర్థులు ఎవరు అనే దానిపై అయితే కసరత్తులు చేస్తోంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. ఆ 2 స్థానాలు ఎవరికి ఇవ్వాలి అనే దానిపై కసరత్తులు జరుగుతున్నాయి. టీడీపీ నుంచి రాజ్యసభ రేసులో బీదా మస్తాన్ రావు మరియు సానా సతీష్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీలో చేరిన మస్తాన్ రావుకు సీటు దక్కే అవకాశం అయితే దాదాపుగా కనిపిస్తోంది. మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన స్థానం ఎవరికి దక్కుతుందనే దానిపై మాత్రం సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే మోపిదేవి పేరు రేసులోనే కనిపించలేదు. ఆయన స్థానాన్ని సానా సతీష్ కు ఇస్తారని తెలుస్తోంది. సానా సతీష్ తో పాటు భాష్యం రామకృష్ణ మరియు కంభంపాటి రామ్మోహన్, వర్ల రామయ్య పేర్లు కూడా పరిశీలిస్తున్నారు సీఎం చంద్రబాబు. హైదరాబాద్ లోనే ఉండి ఆ 2 స్థానాలు ఎవరికి ఇవ్వాలి అన్న దానిపై కసరత్తులు అయితే చేస్తున్నారు సీఎం. ఈ రోజు సాయంత్రానికి అభ్యర్థుల జాబితా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఏపీలో 3 రాజ్యసభ స్థానాల భర్తీపై ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్. ఇప్పటికే ఒకటి ఎవరు అనేది తెలిసిపోయింది. ఇంకా మిగతా 2 స్థానాలు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మిగతా 2 స్థానాలు ఎవరికి దక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది? అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 3 రాజ్యసభ స్థానాలకి రాజీనామా చేశారు. ఆ పార్టీ కూడా రాజీనామా చేశారు. వైసీపీకి సంబంధించిన మోపిదేవి వెంకటరమణ ఆయనకి 2026 వరకు కూడా పదవీ కాలం అవకాశం ఉంది, అయినా రాజీనామా చేశారు. బీదా మస్తాన్ రావు అలాగే ఎవరైతే ఉన్నారో ఆర్ కృష్ణయ్య వీరిద్దరికి కూడా 28 వరకు అంటే 2028 వరకు గడువు ఉన్నా కానీ వారిద్దరు కూడా రాజీనామా చేసిన పరిస్థితి కనిపించింది. ఇక బీదా మస్తాన్ రావుకు సంబంధించి కూడా ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు, రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో చేరబోతా ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా టీడీపీ దాదాపుగా ఆయన సీట్ను ఆయనకే కన్ఫర్మ్ చేసింది. ఆ పేరు ఇవాళ రేపట్లో అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా 3 రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఇవ్వాలని చెప్పి కూడా కూటమి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే ఆర్ కృష్ణయ్యని తెలంగాణ కోటాలో బీజేపీకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. అంటే ఆంధ్రప్రదేశ్ కోటాలోనే తెలంగాణ బీజేపీ నుంచి ఆయన రాజ్యసభకు పంపాలనేది బీజేపీ నేతల ఆలోచనగా కనిపిస్తూ ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలోపేతమే దిశగా ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఇక 3వ స్థానానికి సంబంధించి కూడా దాదాపుగా 6 నుంచి 8 పేర్లు తెరపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆ చివరి స్థానం అంటే ఇది మాత్రం కేవలం సంవత్సరంన్నర మాత్రమే గడువున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని ఎవరికి ఇస్తారు, ఎవరు తీసుకోబోతున్నారు అనే ఉత్కంఠ అయితే మాత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల్లో కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్లో తన నివాసంలో దీనికి సంబంధించిన కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. ఈరోజు సాయంకాలానికి కానీ రేపు ఉదయానికి కానీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. 3 స్థానాలకు ఒకటి బీజేపీ, 2 టీడీపీకి. టీడీపీ దాదాపుగా అధికారికంగా ప్రకటించలేదు కానీ బీదా మస్తాన్ రావుకి కన్ఫర్మ్ అయింది. ఇక బీజేపీ ఒక స్థానాన్ని ప్రకటించింది. ఇక మిగిలిన ఒక స్థానానికి సంబంధించి కూడా ముఖ్యంగా ప్రధానంగా 6 పేర్లు వినిపిస్తున్నాయి. వీటిలో ఎవరు కేటాయిస్తారనేది ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. గత ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు స్థానాన్ని ఆశించి జనసేన కోటాకు పోవడంతో ఆయనకు రాజ్యసభ సీటు వస్తుందని చెప్పి సానా సతీష్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఈయనకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పి దాదాపుగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇక రెండో దానికి సంబంధించి కూడా గతంలో గుంటూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసి టికెట్ త్యాగం చేసిన గల్లా జయదేవ్, అలాగే భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేరు తెర మీదకి వస్తుంది. అలాగే మాజీ ఎంపీ రాజ్యసభకు సంబంధించిన ఖమ్మంపాటి రామ్మోహన్ పేరు, అలాగే వర్ల రామయ్య పేర్లని తెర మీదకు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరితో పాటుగా మరికొంతమంది పేర్లు అయితే తెర మీదకి వస్తున్నాయి. కానీ ఈ 4-5 ఒకరిని ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ చంద్రబాబు ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీదా మస్తాన్ రావు పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఇక రెండో పేరుకు సంబంధించి మాత్రమే కసరత్తు కొనసాగుతూ ఉంది. అది కూడా కేవలం సంవత్సరం 8 నెలలే సమయం ఉన్న నేపథ్యంలో దాన్ని ఎవరికి కేటాయించాలి ఏంటి అనే దానికి సంబంధించి కొంత తర్జన పడుతున్నారు. సంవత్సరం 6 నెలలు, సంవత్సరం 8 నెలలు ఉన్నప్పటికీ కూడా దాదాపుగా పోటీకి సంబంధించి మాత్రం చాంతాడంతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి అభ్యర్థి ఎంపిక కొంత కష్టతరంగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే 3 అభ్యర్థి ఎంపికకి సంబంధించి కూడా ఈరోజు సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ దాదాపుగా ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.